తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఈఏపీ సెట్లో విజయబారి మోగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా సీనియర్ అధ్యాపకుల బోధన, మేనేజ్మెంట్ పూర్తి సహకారం వల్ల ఇటువంటి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ విషయంలో విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీకి అపారమైన అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఏపీ ఈఏపీ సెట్ 2026లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్డీఓ దాసిరాజు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్, బి రామచంద్రరెడ్డి, డాక్టర్ ఫాజిల్, డాక్టర్ కె జానకీరామ్, ఎస్ వేణుగోపాల్, ఇంటర్ ప్రిన్సిపల్ యు లక్ష్మీకాంత్, డిగ్రీ ప్రిన్సిపల్ పి పుల్లారావు అధ్యాపకులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కళాశాలలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా మెల్లమెల్లగా కనుమరుగవుతూ సూర్య కళాశాల చాలా ఆకర్షణతో ఎత్తుగా ఎదుగుతుందానికి కారణం ఈ స్కూల్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అయినటువంటి బ్రహ్మాజీ గారు, ఘంటసాల బ్రహ్మాజీ గారి యొక్క కృషి, పట్టుదల. మరి ముందుగా ఆయనకు అభినందనలు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన అకాడమిక్ అడ్వైజర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకి, అదేవిధంగా పేరెంట్స్కి అందరూ కూడా అభినందనలు. మరి చాలా గొప్ప విషయం. ఎప్పుడులాగానే సూర్య కాలేజ్ ఏంటంటే చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో రన్ చేస్తారు. ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ కాలేజ్ అంటే నాకు అభిమానం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను ఎప్పుడు అడిగినా పసలదేవి, వేములదేవి, మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడికి వస్తారు. మరి గ్రామీణ విద్యార్థులు అంటే నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే నేను గ్రామ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగాలకు వచ్చాం. మరి మీలాగా మేము ఎంసెట్లు రాయలేదు. నేను ఎప్పుడు ఈ దారం వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను. ఆ పోస్ట్లో ఒకటి రిలీజ్ చేస్తాను బ్రహ్మాజీ గారు, ఎవరెవరు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అవన్నీ నేను చూసుకుని నేను నా కొడుకు చెప్తూ ఉంటాను. అరే అక్కడ సూర్యుడు కాలేజ్ అని ఉంటుంది, బ్రహ్మాజీ గారు ఉంటారు, తెగదవిచ్చేస్తారు వాళ్ళని, కొద్దిగా చదువుకోరా బాబా అట్లా ఉంటుంది. నా లోపల ఏడు కానీ లేకపోతే నేను ముందే అనేది మా పిల్లవాడిని ఇక్కడే మీతో పాటుగా పెట్టి చదివించుంటాను మీతో పాటు. మరి ఆ అవకాశం లేదు, వాడు ఇంకా భీమవరంలో చదువుకున్నాడు. మీరు ఇప్పుడు కూడా నేను 10th క్లాస్ వాటి కూడా ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటాను. చాలా చాలా బెస్ట్ ర్యాంక్స్ సూర్య కాలేజ్ నుంచి వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడన్నా మన బిఎడ్లో సీట్లు కొట్టిన వాళ్ళు కానీ, లేకపోతే కానిస్టేబుల్ జాబ్స్, లేకపోతే బ్యాంక్ జాబ్స్, లేదా ఎవరు వచ్చినప్పుడు మీరు మన నర్సపూర్ ఏరియాలో సంతకాలకి ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎక్కడ చదివారంటే సూర్య కాలేజ్ అంటూ ఉంటారు. సో మనకి నర్సాపురంకి ఒక మంచి మానవ వనరుల్ని అందించే ఒక గొప్ప సంస్థగా ఇది ఎదగడం జరిగింది. తర్వాత మనకి మీకు లక్కీగా నర్సపూర్ ఏరియాలో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దాదాపు 8,000 కెపాసిటీ ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అదేవిధంగా ఒకవేళ మీ కళలో ఎక్కడికి జేఎన్టీయూ కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అక్కడ రాబోయే మన ప్రాంతంలో ఎస్ఆర్కేఆర్ ఉంది, విష్ణు ఉంది. తర్వాత అంటే అవి కూడా చాలా టాప్ ర్యాంక్లో కాలేజెస్ అవన్నీ కూడా మీరు అందరూ కూడా చూసుకుంటూ ఉంటారు కదా, కౌన్సిలింగ్కి ఏ టాప్, ఏ స్టేట్లో అన్నది. అదేవిధంగా మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో కూడా మీకు ఇస్తారు. వీటిలో కూడా మనకు ఎస్ఆర్ఎం వీటికి కూడా మనకి ఎంసెట్ తీసుకుంటారు కదా. సో మనకి ఇవన్నీ కూడా టాప్. మీరు అందరూ కూడా ఎవరైతే ఈ ఇంచుమించు ఒక 15,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఎందుకంటే మన రీజనల్ కూడా ఇవన్నీ మంచి టాప్ పొజిషన్ ఉన్నాయి కనుక ఉంటుంది. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే స్పిరిట్తో చదవాలి. మీరు పల్లెటూరులో ఉన్నవాళ్ళు అందరూ కష్టాన్ని, ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవాన్ని, సమాజాన్ని మీరు ఎక్కువ చదువుకుంటారు ఉంటుంది. మరి అక్కడ మన సూర్య ఏంటంటే మనకు దగ్గరుండి కేరింగ్. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న కాలేజీలు మ్యాక్సిమం కూడా నర్సపూర్లో ఉన్న కాలేజీలన్నీ కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుంటి నరసింహులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటి నరసింహులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల ఆశా డే నుండి జిల్లాలో ఆశా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఎంఆర్ఓలకు అట్లాగే ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి పరిష్కారం కాకపోవడంతో ఇవాళ కడప కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో ఆశా కార్యకర్తలు దాదాపుగా 2200 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 7 సంవత్సరాలుగా ఇంతవరకు వేతనాలు పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళకు పనిభారం రోజువారీగా పనిభారం పెరుగుతూ ఉంది. వీళ్ళకు సంబంధం లేనటువంటి పనులు కూడా బలవంతం పెట్టి పనులు చేపిస్తూ ఉన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అది కాకుండా వీళ్ళు ఎవరైనా కానీ బంధువులు చనిపోయినా కానీ పోయేదానికి వీళ్ళేని పరిస్థితిని ఇవాళ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మా బంధువు చనిపోయారు, మేము పోవాలి అన్నా కానీ సెలవు ఇచ్చేటువంటి పరిస్థితులలో లేరు. భర్త చనిపోయినా కానీ భర్తను బూడి చేసినావా ఇంకా డ్యూటీలోకి రా అనేటువంటి విధానం ఇవాళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. గల్ల సేకరణ అనేది అది ఆశా వర్కర్లకు సంబంధం లేదు. గల్ల సేకరణ తీసుకొని ఆశాలు రావాల్సిందే అని చెప్పేసి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఎన్సిడి సర్వే కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేదు, కానీ ఆశా వర్కర్లే చేయాలని చెప్పేసి అధికారులు బలవంత పెడతా ఉన్నారు. అట్లాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉదయం 9 గంటలకే వచ్చి క్లినిక్లన్నీ లెట్రిన్లు బాత్రూములు క్లినిక్లు అన్నీ శుభ్రపరిచి వాళ్ళు కుర్చీలు వేసి పెట్టేటువంటి పని పారిశుద్ధ్య పని కూడా ఆశా కార్యకర్తలతో చేపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి సంబంధం లేని పనులు చేపించకుండా జీవో జారీ చేయాలని, అట్లాగే వీళ్ళకు సెలవులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, చనిపోయినటువంటి ఆశా కార్యకర్తలు మన జిల్లాలో 9 మంది చనిపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాడ్యుటీ మొత్తం ఇంతవరకు ఇవ్వడంలే. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు కూడా ఆశా వర్కర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దాన్ని నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం అనే మరియు దానికి ఆనుకునున్న ఒడిశా తీరం మీద నిన్న ఉంది. దానివలన ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండ వర్షపాతం చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ ఇదే ప్రాంతాలతో ఇవే కాకుండా రేపు ఎల్లుండ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు మరియు గరిష్టంగా 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకి చూస్తే ఉత్తర కోస్తా అంటే అలాంగ్ అండ్ ఆఫ్ ఉత్తర కోస్తా ప్రాంతం చూస్తే వచ్చే 5 రోజులు కూడా చేపలు పట్టే వరకు సూచన ఏంటంటే వెళ్ళొద్దని సూచన. మరియు ఒడిశా ఇక్కడి నుంచి ఒడిశా ఈ అల్పపీడనం కారణంగా మన మత్స్యకారులు ఇక్కడ నుండి ఒడిశా తీరం కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళొద్దని సూచన. అలాగే చూస్తే నెక్స్ట్ 5 రోజులు కూడా మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఫిషర్మెన్ పూర్తిగా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళకూడదు. దక్షిణ కోస్ట్ సౌత్ కోస్ట్కి వస్తే ఇప్పుడు ఏంటంటే
ఆఫ్ కోస్ట్ ఉంది, అంటే కొద్దిగా ఎలా ఉండా తీరానికి ఆనుకుని కాకుండా కొంచెం దూరంలో. బట్ ఏంటంటే మొత్తం వెళ్లకుండా ఉంటే మంచిది నెక్స్ట్ 5 days, ఎందుకంటే అల్పపీడనం ఆల్రెడీ ఉంది కాబట్టి సముద్రం మీద. ప్రస్తుతానికి నా గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అల్పపీడనం ఏమైనా బలపడితే కొంచెం మళ్ళీ ఈదురుగాలు ఇంకొంచెం బలపడతాయి. అల్పపీడనం దిశ అంటే అది ఇప్పటికే అది తీరానికి ఆనుకుని ఉంది. ఇలా తీరానికి ఆనుకున్నప్పుడు కొద్దిగా బలపడే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని ఉద్ఘాటన. ఉపాధి హామీ కూలీలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న రవీంద్రారెడ్డి. పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.